నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేద్దాం. కూటమి పార్టీల నాయకుల పిలుపు. జేఈ మెయిన్స్ లో మెరిట్ ఫలితం సాధించిన పవన్ కుమార్ కి మానవతా సంస్థ అభినందనతో కూడిన తోడ్పాటు. అడ్వకేట్ హక్కులను హరించే అమెండ్మెంట్ బిల్లును నిలిపివేయాలి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. కూటమి పార్టీల ఆవిర్భావం, వాటి భావ సారూప్యత క్రమంలో పదవుల కోసం కాకుండా వ్యవస్థ ప్రయోజనాల కోసం నాడు కూటమి పార్టీలు ఏకమయ్యాయని ప్రజలు హర్షించి అధికారం అప్పగించారని, ఆ విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి విజయం కూటమి పార్టీలకు గౌరవమని, ఆ దిశగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ విషయంలో క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని వక్తలు తమ ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ కూటమి పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం రాత్రి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అతిరథ మహారథులైన కూటమి నాయకులు అతిథులుగా పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ క్రమంలో నిర్వహించాల్సిన సమిష్టి కృషిపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా కూటమి ఆవిర్భావం ఏ సందర్భంలో జరిగింది, అప్పటి పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ధోరణులతో విసిగిన క్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సమిష్టిగా ముందుకు వచ్చాయని, ప్రజలు అందుకు అనుగుణంగా బలమైన మెజార్టీతో స్వాగతించే తీరును వివరించారు. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి నిర్ణయాన్ని గౌరవిస్తూ నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ ప్రాంతం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ మంచి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా కొంత బలమైన విధానం ఉంటుందని, ఆ విధానాన్ని పక్కన పెట్టి కూటమి పెద్దల నిర్ణయాన్ని గౌరవించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ద్వారా పట్టభద్రులకు మరి ఎంతో మేలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో తన అవసరం ఉండదనే భావన వ్యక్తం చేశారు. కలుపుకు వెళ్లే నాయకత్వం పనిచేస్తున్న తీరును ప్రశంసించారు. నియోజకవర్గంలో 23,000 మంది ఓటర్లను నమోదు చేయించడంలో పార్టీ శ్రేణులు చేసిన కృషి మరువలేనిదని, ఆ ఓటర్లందరి చేత ఓటు వేయించాల్సిన బాధ్యత కూడా సమిష్టి నాయకత్వం పైన, క్షేత్రస్థాయిలో పనిచేసే వారిపైన ఉందన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ, సోమిరెడ్డి చంద్రశేఖర్, బిట్టి నాయకుడు బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నరసరావుపేట సమన్వయకర్త కరీముల్లా, చందు సాంబశివరావు తదితర ప్రముఖులు పోలింగ్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యాచరణపై వార్దేని శైలిలో వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తే ప్రజలే మన ఆశ్రయిస్తారని నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మన తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకొని, నేను మాట ఇచ్చాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు రాజా గారి తరఫున, వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతో వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా, ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. జనరల్ ఎలక్షన్ అప్పుడు మనం హడావడి చాలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, జెండాలు పట్టుకొని తిరుగుతాం. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు, ఒకే ఒక ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మనం చక్కటి సంకేతం ఇస్తాం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపగలుగుతాం. ఒక బ్రాండ్ రాజా అంటే ఎక్కడ మచ్చ లేకుండా ఇప్పటిదాకా రాజకీయాల్లో ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, ఆయన స్వచ్ఛమైన ఒక పాలిటీషియన్, మంచి పాలిటీషియన్, పార్టీలు కూడా మంచి బిజినెస్. ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం, మంచి మెజారిటీతో గెలుస్తారు. నెల్లూరు కోస్తాంధ్ర 3 సీట్లు భారీ మెజారిటీతో గెలిచాం. లోకేష్ బాబు వచ్చిన తర్వాత మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి.
అవంతా సిస్టమ్స్ అది తీసుకొని ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో నాడంటాడు నేడంటాడు అర్థం లేకుండా చేశారు. వాటన్నిటిని ఈరోజు దాడిలో పెడుతున్నాడు మన యువనాయకుడు. ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓటేయాలి, కానీ డిగ్రీ లేని వాడు కూడా నిలబడవచ్చు అని చెప్తాడు అన్న పొద్దు నుంచి అందరికీ చెప్తా అంటే నిజంగా నాకు కూడా తెలియదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ అందరినీ కూడా ఇంప్రెస్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక డిగ్రీ ఉందా లేదా అనేది కాదు, మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆల్పాటి రాజా గారు కావచ్చు, లేకుంటే ఆనందపూర్లో మేము కావచ్చు, ఇక్కడ మనోహర్ గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది, రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని అని మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేసాం. మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగా మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి అదే రకంగా ఈ రోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆల్పాటి రాజా గారికి ఇస్తారని, ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద, ఆయన బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో. అయ్యా నేను గత 5 సంవత్సరాల పాటు నేను దోపిడీ చేసుకోవటమే సరిపోయింది. నాతోటి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులే ఈ దేశం మొత్తాన్ని, రాష్ట్రం మొత్తాన్ని కూడా అరాచకంతో దోపిడీ చేశాం, అన్ని రకాలైనటువంటి తప్పులు చేశాం. రాబోయేటటువంటి ఏదో జగన్ 2 అని వచ్చిందట. జగన్ 2, జగన్ 1కే మొత్తం అయిపోయింది. రాష్ట్రం అంతా కూడా ఇంతకుముందే పెద్దలు చెప్పారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని. జగన్ 2 వచ్చిందని కలలు కనుక్కునేటటువంటి ముఖ్యమంత్రి, ఆత్మతో మాట్లాడేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్తాడు, ఈసారి కనుక జగన్ 2 వస్తే కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. కానీ కార్యకర్తల యొక్క బాధ్యత సంక్షేమం చూసుకునేటటువంటి లోకేష్ అన్న గారు లాంటి వ్యక్తి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం కార్యకర్తలందరినీ కూడా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా వారి యొక్క సంక్షేమం చూసుకుంటున్నటువంటి పార్టీలు 3 భావస్వరూపిత కలిగినటువంటి పార్టీలు. అటువంటి కార్యకర్తల బలం కలిగినటువంటి మనం ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి కార్యకర్తల నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి. మీ అందరికీ కూడా నాకంటే బాగా తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారికి సన్నిహితంగా ఉండడం వల్ల నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కులాలకి, మతాలకి అతీతంగా, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా ఎప్పుడైనా వచ్చి అన్నా ఈ సహాయం కావాలి అంటే నిలబడి పోలీస్ స్టేషన్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వెళ్ళి కూర్చొని పనిచేసినటువంటి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి నాయకుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెల ఉద్యోగస్తులు 1వ తారీఖు నాడు జీతం వచ్చే పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు. మొన్ననే 3 నెలలు మేము బడ్జెట్ పెట్టాం. 24వ తేదీ సోమవారం నాడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 52 హెడ్స్ అన్ని మేము అప్పులు తీస్తే ఇప్పటి వరకు 14 లక్షల కోట్లు అప్పు ఉంది. ఆ వడ్డీలు కట్టాలి, నెల నెల మీరు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి. పైన ఉన్నటువంటి మోడీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి. ఈరోజు మంత్రిగా మీ ముందున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు అఖండమైనటువంటి మెజారిటీతో మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు. అదేవిధంగా ఆలపాటి రాజా గారు మంచి మనిషి, మాజీ మంత్రివర్యులు, ఈ తెనాలకు సంబంధించి ఎన్నో చేశాడు. దానికి సంబంధించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కూటమి నాయకత్వం మేమందరం మా జీవితాలన్నీ కూడా మీకు సేవ చేసినా కూడా రుణం తీసుకోలేదు. ఆ రకంగా నాయకత్వాన్ని నిలబెట్టారు. ఈ కూటమి నాయకత్వం మీకోసం ఉన్నటువంటి నాయకత్వం అని చెప్పి, మీ గురించి ఆలోచించే నాయకత్వం అని చెప్పి, మీరు ఎవరి మాటలకి ప్రలోభాలకి గురి కావద్దని చెప్పి. ఎందుకంటే మనం డిఎస్సి మొదటి సంతకం పెడితే ఇవాళ స్క్రోలింగ్ ఏం చేస్తూ ఉంటారు, ఏం ట్రోల్ చేస్తూ ఉంటారు. డిఎస్సి ఇచ్చారు, ఇంత మటుకి ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో 6,33,568 కోట్లు 4,10,000 ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తుంటే ఏమో ఒక ఉద్యోగం లేదని చెప్తా ఉన్నారు. అంటే ఏ రకంగా ఈ రోజున మాట్లాడటానికి సిద్ధపడతా ఉన్నారంటే
ఎన్నికల్లో మేము బహిష్కరణ చేస్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేయమన్నాడు. వీళ్ళకి ఏం పని అండి అసలు? ఈ రాష్ట్ర రాజకీయాలతో వీళ్ళకి ఏం పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. పైన రాజకీయాల గురించి మాట్లాడే హక్కు మాత్రం ఈ సమాజంలో లేదు అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం మీద. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైనది కాబట్టి, ఆ రోజున ఆ రకంగా వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటు వేయమని కోరటము, లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగటం అనేది అది నా బాధ్యత. కానీ అంతకంటే మీకు ఒక బాధ్యత ఉంది. ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి, మన యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, ఈ రోజు అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. న్యాయవాదుల హక్కులను హరించే అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ నిలిపివేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక కోర్టు భవనంలో ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల న్యాయవాదులకు జరిగే నష్టాన్ని, ఇబ్బందులను ఏకరు పెడుతూ తక్షణమే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం న్యాయవాదుల హక్కులకు భంగం కలిగించే యాక్ట్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, సీనియర్ న్యాయవాదులు తాడిపల్లి శ్రీనివాసరావు అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల జరిగే నష్టాలను, ఇబ్బందులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేందుకు ఉన్న అభ్యంతరాలు తెలియపరుచుకునేందుకు వీలుగా ఈ నెల 28 వరకు సమయం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిరసన ప్రదర్శన బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, అన్నం పిన్నారావు, చింకా సురేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజున అందరం కూడా న్యాయవాదులు విధులు గైహాజరయ్యాం. ఏంటంటే అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు 2025ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివలన అడ్వకేట్స్కి చాలా నష్టం జరుగుతుంది. కావాలని అడ్వకేట్స్ యొక్క హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. అడ్వకేట్స్ని వాళ్ళ యొక్క ప్రశాంతంగా చేసుకునే వృత్తికి చాలా అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. అడ్వకేట్స్ ప్రజలకి చాలా దగ్గరగా ఉండి సేవలు అందించడానికి చాలా ముందుకు వచ్చే సందర్భంలో అడ్వకేట్స్ని తొక్కేసే విధంగా, అడ్వకేట్స్కి స్వేచ్ఛ లేకుండా అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లుని రద్దు చేసి అడ్వకేట్స్కి స్వేచ్ఛ కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. న్యాయవాదులకి ఎప్పుడు కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో వర్క్ చేయటమే వాళ్ళ విధి. క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. క్లయింట్ కొరకు నిర్విరామం పనిచేస్తూనే ఉంటారు చట్టపరంగా. మరి అటువంటి న్యాయవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి సెంట్రల్ గవర్నమెంట్ పనిలేని పనిగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. దాని వలన న్యాయవాదులకే కాదు సమస్త కక్షిదారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. అటువంటి యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ రోజున మా జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు మా ప్రెసిడెంట్ గారు, మా న్యాయవాదుల మిత్రులు, సోదరిమణులు అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. 2 యాక్టులను అమెండ్ చేయడం జరిగింది. దాంట్లో సెక్షన్ 4, సెక్షన్ 35A, సెక్షన్ 9B, సెక్షన్ 26A, సెక్షన్ 45B, సెక్షన్ 24A, సెక్షన్ 49A అనేటువంటి యాక్టుల్ని అమెండ్ చేయటం జరిగింది. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి యాక్టుల్ని సవరణ చేసి వీటిలో ప్రత్యేకంగా న్యాయవాదుల యొక్క విధులను కట్టుబాటు చేసి దాంట్లో న్యాయవాదికి కక్షిదారుడికి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే న్యాయవాది పైన ప్రతిచర్య తీసుకుంటానికి, కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళటానికి, మళ్ళా సివిల్ సూట్లు ఫైల్ చేయటానికి, అలాగే బార్ కౌన్సిల్లో అతని యొక్క పేరుని తీసివేయటానికి నిర్ణయించడానికి ఈ యాక్ట్ను పెట్టడం జరిగింది. కావున ఈ రోజున న్యాయవాదులందరూ కలిసి మేమందరం కలిసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీనికి ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు పోయిన సంవత్సరం 7వ తారీఖు నవంబర్ 2024 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది న్యాయవాదులకు వర్తించదు అని ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది.
బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ అగెనెస్ట్ డీకే గాంధీ అండ్ అదర్స్ అన్న జడ్జిమెంట్లో అది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2009లో ఆ అప్పీల్ వేయటం జరిగింది. 2024లో దాని మీద జడ్జిమెంట్ రావటం జరిగింది. అయినప్పటికీ దాన్ని అణగదొక్కి ఇప్పుడు ఈ యాక్ట్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం న్యాయవాదుల మీద చర్య తీసుకోవచ్చు అని కూడా వాళ్ళని జీవితాంతం వారి యొక్క ఎన్రోల్మెంట్ను రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవటం హేయమైన భావం. జేఈ మెయిన్స్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలో 99.37% ఫలితాన్ని సాధించిన వివేక విద్యార్థి తూనిగుంట్ల పవన్ కుమార్ కు మానవతా సంస్థ అభినందనలు తెలుపుతూ తమ వంతు ప్రోత్సాహాన్ని అందజేసింది. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశంలో ఇటీవల వచ్చిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన వివేక జూనియర్ కళాశాల విద్యార్థి తానుగుట్ల పవన్ కుమార్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున తగు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ఇంతటి విజయాన్ని సాధించిన పరిస్థితి తెనాలి ప్రాంతంలో లేదని, గొప్ప ఫలితం ద్వారా తెనాలికి మంచి గుర్తింపు తెచ్చిన విద్యార్థి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని తమ వంతుగా ప్రోత్సాహం కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా ఆ విద్యార్థికి చక్కని శిక్షణ ఇచ్చిన వివేక విద్యాసంస్థ అధ్యాపకులను ప్రశంసించారు. పవన్ కుమార్ మాట్లాడుతూ తన ప్రతిభ వెనుక వివేక విద్యాసంస్థలు అందించిన ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం ఉందని అన్నారు. అదేవిధంగా మానవతా సంస్థ తన పరిస్థితిని గమనించి తోడ్పాటు అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యాసంస్థ అధ్యాపకులు, మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. పవన్ కుమార్ మేము గమనిస్తున్న ఈ సమకాలీనంలో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా తల్లిదండ్రులు రోజు కూలీ చేసుకుంటా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పవన్ కుమార్ ఎంతో శ్రద్ధతో ఫోకస్డ్గా చదివి ఇలాంటి మంచి ర్యాంకు సాధించడం అనేది ఆ కుటుంబానికి అలానే వివేక విద్యా సంస్థకే కాకుండా తెనాలికి కూడా ఒక ఆనందకరమైన విషయం, అలానే గర్వకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా మానవతా తరపున పవన్ కుమార్ తల్లిదండ్రులకి వివేక సంస్థకు కూడా అభినందనలు తెలియజేస్తూ అతని అచీవ్మెంట్లో అతని కృషిలో భాగమైన వివేక అధిపతి వీరనారాయణ గారికి, అలానే అతన్ని పూర్తిగా ప్రోత్సహించిన క్యాంపస్ ప్రిన్సిపాల్ బ్రహ్మం గారికి, అలానే అతన్ని టీచ్ చేసిన డీన్ సునీల్ గారికి, మురళీ గారికి, అలానే మల్లేశ్వరి మేడం గారికి, అలానే ఫిజిక్స్ మురళి గారికి, అందరికీ కూడా, అలానే మ్యాథమెటిక్స్ ఎన్ఎస్ఆర్కి, వీళ్ళందరికీ కూడా మానవతా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. బిడ్డ జన్మించినప్పుడు కాదు, అతను విజయం సాధించినప్పుడు ఆ తల్లిదండ్రులు పొందేటువంటి ఆనందాన్ని అది వెలకట్టలేము. అలాంటి విజయాన్ని, ఆ తల్లిదండ్రులకి ఆనందాన్ని అందించినటువంటి విద్యార్థి ఎంతమందికో స్ఫూర్తి ప్రదాత కాగలదని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి విజయాలు మా కాలేజీ నుండి మేము, అలాగే ఇలాంటి వాళ్ళని అభినందించడం ద్వారా ఏఎస్ఎన్ విద్యా సంస్థలు కూడా గొప్ప ఘనతను చాటుకుంటున్నాయని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి విజయాలు మనకి ఎప్పుడో ఒకటి కాకుండా అలవాటుగా మారాలని, మన తెనాలి ప్రాంతాన్నే విద్యలకు నిలయంగా చేయాలని నేను ఆశిస్తున్నాను. మంచి విద్యార్థిని మానవతా సంస్థ వాళ్ళు గుర్తించి ఈరోజు ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా తెనాలి మానవతా అధ్యక్షులు రామచంద్ర గారు ఈ విధంగా అబ్బాయిని అప్రిషియేట్ చేయటం, అదేవిధంగా మంచి గిఫ్ట్స్ ఇవ్వటం, ఇట్లా చేయటం ఏంటంటే ఆ పిల్లవాడిలో ఒక మానసిక స్థైర్యాన్ని పెంచి, అదేవిధంగా కాంపిటేటివ్ స్పిరిట్ ఇంకా క్రియేట్ చేసి ఇంకా ముందు మరిన్ని విజయాలు సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఈరోజు అతనికి మానవతా తరపున మొబైల్ ఫోను, అతనికి షూ లేవని తెలుసుకున్నాం. అతని ద్వారా అతని షూ ఒకటి, అతనికి బట్టలు, ఇవి ఈరోజు అతనికి ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరికైతే విద్యార్థులు చదువుకోవడానికి ప్రోద్బలం కల్పించడం మానవతా సంస్థ వెళ్ళవేళ్ళ ముందుంటుంది. నా పేరు పవన్ కుమార్. ఇలా నాకు జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ రావడం వల్ల ఇలా మానవతా సంస్థ వాళ్ళు నాకు ఎంతో ప్రోత్సహిస్తూ నా కోసం మొబైల్ ఫోను అలాగే బట్టలు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు పర్సెంటేజ్ రావడానికి కారణం మా తల్లిదండ్రులు, అలాగే మా డైరెక్టర్ సార్, అలాగే ఉదయ్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ, అలాగే సార్స్ అందరికీ కృతజ్ఞతలుగా తెలుపుకుంటున్నాను. కూటమి పార్టీలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని 16వ వార్డులో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూటమి పార్టీ శ్రేణులు ప్రచారం చేపట్టారు.
గురువారం వార్డు పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు నమూనా బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఎన్నికల కమిషన్ వారిచ్చిన కలంతో బ్యాలెట్ పేపర్ పై మొదటి ప్రాధాన్యత గడిలో 1 అంకె మాత్రమే వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ డివి అనిత, కొండ రమాదేవి, ఎన్ రమ్య, సుంకర హరికృష్ణ, కుదురవల్లి శ్రీను తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ కూడా తప్పక గెలిపించాలి. 27వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి కాలేజెస్ని, బ్యాంక్ని, స్కూల్స్ని కలిసాము. మీ అందరూ కూడా మీ అయిన అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి 1 టౌన్ పోలీసులు గంజాయి విక్రయదారులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 4 కేజీల 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు వివరించారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు గంజాయి విక్రయదారుల వివరాలను వెల్లడించారు. 2021-2022 సంవత్సరాల్లో గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్న కొలిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాయిత్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన రెడ్డి బొత్తుల హర్షవర్ధన్ రెడ్డి, పాముల రిషిబాబు, తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఎర్రమోతు పవన్ ప్రశాంత్, నాజర్పేటకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు, గంగారంపేటకు చెందిన వెలుగొందుల రమేష్లను లభించిన సమాచారం మేరకు 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు తన సిబ్బందితో ఉదయం 11 గంటల సమయంలో నాజర్పేటలో వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి విక్రయాలను అరికట్టే క్రమంలో ఇక నుండి గంజాయి మొత్తును ఆస్వాదించే వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. కొల్లిపర, తెనాలి మండలాల పరిధిలో అటువంటి వారి లిస్టు తమ దగ్గర ఉందని అన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే కళాశాలలో ఈ గంజాయి విక్రయాలను ఇన్స్టాగ్రామ్ కాల్స్ ద్వారా విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని అన్నారు. కళాశాల విద్యార్థులు గంజాయి మొత్తుకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తును సక్రమైన పద్ధతిలో తీర్చిదిద్దుకోవాలని అన్నారు. గంజాయి విక్రయించినా, గంజాయి మొత్తును ఆస్వాదించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయం ముఠాను అరెస్ట్ చేయడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ మల్లికార్జునరావును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డీఎస్పీ జనార్దన్ రావులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సిఐ వి మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలికి చెందిన మన 1 టౌన్ పరిధిలోని పవన్ ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రమేష్ అనేవాళ్ళు ఈ సాయిత్ రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు. అలాగే వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము, వాళ్ళు ఈరోజు వస్తున్నారు, మాకు గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము. 4 కేజీల గంజాయి రికవరీ చేశాము. వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తలో 100 గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవర్ చేసి వీళ్ళ 6గుని ఈరోజు అరెస్ట్ చేశాం. ముఖ్యంగా ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు, బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము. దాంతో వీళ్ళు 2 కేజీల వరకే బాడీలో హైడౌట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ కేసుని 1 టౌన్ సిఐ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు. ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొల్లిపర మండలం, తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జ్యూమర్గా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టం. మేము పత్రికాముఖంగా చాలాసార్లు చెప్తా ఉన్నాం, మీరు గంజాయికి అలవాటు పెడితే మీ కుటుంబాలు నవ్వుల పాలవుతాయి, అవమానాల పాలవుతాయి, మీరు ఎవరు సేవించొద్దని చెప్తానే ఉన్నాం. ఇది ఎంత బ్రీఫింగ్ చేసినా కూడా కొంతమంది అలవాటు వ్యసనం మానుకోలేక ఈరోజు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ కేసులోనే మేము కన్జ్యూమర్స్ని ఒక తెనాలి పరిధి, కొల్లిపర పరిధిలో 10 మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరినీ కూడా త్వరలో ఈ కేసులో తీసుకొచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడ ఒరిస్సాలో కేజీ గంజాయి 10,000 కొనుక్కుంటున్నారు, ఇక్కడ 5 గ్రాములు 10 గ్రాముల ప్యాకెట్టే 500 రూపాయలు 700 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దాన్ని బట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది అనేది మీరు అంచనా వేయచ్చు. ముఖ్యంగా బాగా ఇంతకుముందు ఈజీగా దొరికేది తక్కువ రేటు, ఇప్పుడు డిమాండ్ పెరిగి ఎక్కడ దొరకకపోవడం వల్ల రేటు బాగా హైక్ చేసి అమ్ముకుంటున్నారు. చాలా జాగ్రత్తగా పోలీసుకి కానీ పబ్లిక్ కానీ కమ్యూనికేషన్ లేకుండా ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేసుకుంటూ ఇది వ్యాపారం చేస్తున్నారు. అలాంటి ఈ సాహిత్ రెడ్డిని
హర్షవర్ధన్ రెడ్డిని మనం ట్రాక్ చేసి పట్టుకున్నాం. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, దశల వారీగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తెనాలిలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో అన్నారు. తెనాలిలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో గురువారం ప్లాస్టిక్ వినియోగం అనర్థాలు అనే అంశంపై కిరాణా వ్యాపారస్తులకు, ఆ సంస్థలో పనిచేసే కార్మికులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ అర్ధ దశాబ్ద కాలంగా సమాజంలో ప్లాస్టిక్ వినియోగం దశల వారీగా పెరుగుతూ వస్తుందని అన్నారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. గతంలో వినియోగదారులు వ్యాపార కోడ్లకు వచ్చే సమయంలో చేతి సంచులు వెంట తెచ్చుకునేవారిని, ఆ విధానం తిరిగి అమలు చేసుకోవడం ద్వారా చాలా వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చునని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం పెరగడం ద్వారా జరిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం ఉదయశంకర్, ప్రధాన కార్యదర్శి కొప్పురావూరు కిషోర్, మద్దుల వీరభద్రరావు, గోనుగోట శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి కొన్ని లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి క్రమంలో ప్లాస్టిక్ 2 రకాలు ఉంటాయి. రీయూజబుల్ ప్లాస్టిక్ ఉంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్రిబులా వల్ల కొంత ప్రమాదం తప్పే, కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. సో దీని నుంచి మనకి ఒకసారి గమనిస్తే మనం ఉత్పత్తి నుంచి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ దగ్గర 40 to 45% వరకు ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండి. ప్లేట్స్, పేపర్ ఉన్నాయి కదా, పేపర్ ప్లేట్స్, ఇలా చాలా రకాలు మన యొక్క నిత్య జీవితంలో భాగమైపోయినాయి. వాటిని వదిలించుకోవాలనుకుంటే మీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మైసూరు దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాల మేరకు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గల అవధూత దత్తపీఠం ప్రాంగణం నందు ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు కోటి దత్త హోమ యజ్ఞ పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గల అవధూత దత్తపీఠం ప్రాంగణంలో గురువారం ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీ ఆశ్రమాల్లో నవకోటి దత్తహోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సప్తకోటి దత్తహోమ పూజలు ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశేషంగా నిర్వహించినట్టు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు వరుసగా 3 రోజుల పాటు నిర్వహించే దత్తహోమ పూజలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో కన్యాకుమారి, శివతేజ, గవి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసుకుని కార్యక్రమాలు దీనిలో భాగంగా గురుగారి ఆదేశాల మేరకు నవకోటి దత్తహోమం దీనిలో భాగంగా ఎక్కడైతే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి దత్త ఆశ్రమాలు, దత్త దేవాలయాలు అన్ని చోట్ల కూడా ఈ హోమం వరుసగా జరుగుతూ వస్తుంది. హనుమాన్ 7 కోట్ల దత్త హోమం జరిగింది. దానిలో భాగంగా కోటి దత్త హోమం 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ అనగా శని, ఆది, సోమవారం 3 రోజులు కూడా తెనాలికి పెదరావూరులో వేయించేసి ఉన్న గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశ్రమం రాబోయేటువంటి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క హోమం జరుగుతుంది. గురువు గారి ఆశీస్సులతో కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హనుమత్ భక్తులు, గురువుగారి భక్తులు, భగవత్ శ్రేణులు ఎవరైనా అందరూ కూడా ఈ 3 రోజులు 22, 23 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తెనాలిలో ఇక్కడ నూతనంగా నిర్మింపబడుతున్న హనుమత్ ఆలయంలో ఈ నవకోటి హోమం, దత్త హోమం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ అద్భుతంగా 30-40 మంది ఋత్విక్కులతోటి, వేద పండితులతోటి ఇక్కడ దత్తాత్రేయ ఆది గురుమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ హోమాన్ని చూసి లోక కళ్యాణం కోసం జరిపేటువంటి ఈ హోమంలో పాలు పంచుకుని జేఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభను చాటి చెప్పిన తెనాలి వివేక జూనియర్ కళాశాల విద్యార్థి తూనుగొంట్ల పవన్ కుమార్ను
రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి వివేక జూనియర్ కళాశాలలో ఇంటర్లో శిక్షణ పొందిన పవన్ కుమార్ జేఈ మెయిన్స్లో 99.37% జాతీయ స్థాయిలో సాధించిన నేపథ్యంలో వివేక డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ ఆధ్వర్యంలో కూటమి పార్టీల కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థ తరపున సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మంత్రి మనోహర్ను దుశ్శాలువతో పూలబొకేతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం మద్దతుతో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన నాయకుడు రాజధాని విషయంలో ఉపాధ్యాయుల సమస్యల విషయంలో స్పందించకుండా ఆ ప్రభుత్వానికి దాసోహం అనే విధానాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని సమస్యల పట్ల స్పందించే విధానంతో రాజకీయాల ముందుకు వెళ్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించేందుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తెలుగుదేశం రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్ కోరారు. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం కూటమి వర్గం ప్రచార సరళి ఊపందుకుంది. ఈ క్రమంలో స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో కూటమి నాయకులు అధ్యాపకులతో సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేయడం ద్వారా ప్రయోజనాలను వివరించారు. విద్యాసంస్థల చైర్మన్ అన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఉన్న సమస్యలు, అధ్యాపకులకు ఉన్న సమస్యలు పరిష్కరించుకునే విధానానికి తోడ్పాటు లభిస్తుందన్నారు. రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిత్వాన్ని, సమస్యల పట్ల స్పందించే తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, వెంకటేశ్వరరావు, డాక్టర్ కె రవీంద్రనాథ్, అజయ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. అధ్యాపకుల యొక్క సమస్యలు, అధ్యాపకేతర సిబ్బంది యొక్క సమస్యలు, వాటిని నివృత్తి చేసుకోవటానికి గత ప్రభుత్వం చేసిన నిరర్ధకమైన పనులను, లేకపోతే విద్యా వ్యవస్థను భ్రష్టుబట్టి చేసిన పనులను, వాటన్నిటి నుంచి దూరంగా మంచి మళ్ళీ రావాలి, పటిష్టమైన విద్యార్థులు తయారు కావాలి, సమాజానికి ఉపయోగపడే, సమాజం గౌరవించబడే, సామాజికంగా మంచి వ్యక్తులుగా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో విద్యార్థులు తయారు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ ఓటుపై దానికి వారిచ్చే పెన్నును వినియోగించుకుని వారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మనం కూడా భాగస్వాములు కావాలని మా వారందరికీ చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరు ఏ క్షణంలో పలకరించినా సాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన గురించి మనందరికీ దాదాపుగా ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. అందుకని ఆయన్ని ఈ విషయంలో మనం మద్దతు ప్రకటించి పెద్దల సభలుగానే మనం గుర్తింపు చేసుకుందాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పెద్దల సభల్ని అపహాస్యం చేసి దారుణమైన దౌర్జన్యాలతో ప్రతి ఒక్కళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల్ని అక్కడ ఎలక్ట్ అవటం చూసాం. ఇప్పుడైనా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి వ్యక్తుల్ని మనం పెద్దల సభలో పెట్టుకొని మనం అసెంబ్లీలో ఏదన్నా తీర్మానం జరిగితే దానిలో లోటుపాట్లని కూలంకషంగా చర్చించగలిగిన సత్తా కలిగిన వ్యక్తుల్ని మనం కౌన్సిల్కి పంపుకుందామని మీరందరూ దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నామండి. తెనాల్లోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల, కె చంద్రకళ పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 25 మంది విద్యార్థులు అత్యుత్తమ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన పట్ల కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు గురువారం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్, చంద్రకళ పీజీ కాలేజ్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ నందు 200 మంది పాల్గొనగా వారిలో 75 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించిన పట్ల కళాశాల యాజమాన్యం గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజేతలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపాల్ గోగినేని విజయకృష్ణ మాట్లాడుతూ కళాశాల నుండి క్యాంపస్ ప్లేస్మెంట్ సెలక్షన్స్కి వెళ్లిన వాళ్ళు 25 మంది ఫాక్స్కాన్ కంపెనీలోను, 25 మంది క్విజ్ కంపెనీలోను, మరో 25 మంది శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని అన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు మరో 8 మంది విద్యార్థులు పోటీ పడుతున్నట్టు తెలిపారు. పొట్టిశ్రాములు ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ తరఫున నంబూరి నరేంద్ర విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వివిధ దశల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా మంచి అవకాశాలు దక్కించుకున్నారని వారిని తీర్చిదిద్దిన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నరేష్, షారోన్ లిల్లీ, నాగరాజు, కోటేశ్వరరావు, దశరామరెడ్డి, మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. 10 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేసినాయండి. సో ఇందులో దాదాపుగా మా విద్యా సంస్థలో చదివినటువంటి 200 మంది విద్యార్థులు ఈ ప్లేస్మెంట్స్ నందు పాల్గొన్నారు. సో వీరు వివిధ దశల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వీరందరూ కూడా ఒక 75 మంది వివిధ కంపెనీలకు చెందినటువంటి క్వెస్ కంపెనీ అనేది,
ఫాక్స్కాన్, అలాగే ఐ ప్రాసెస్. సో ఇలా మనకి శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇలా వివిధ కంపెనీల్లో ఒక 75 మంది విద్యార్థులు ఉద్యోగార్హత సాధించి, ఇంకా పేటీఎం, అలాగే కోర్ ఇంటిగ్రా, సో ఇలాంటి కంపెనీస్, మెడ్ ప్లస్ ఇలాంటి కంపెనీస్లో కూడా ఇంకొక 80 మంది మొదటి రౌండ్లో ఉత్తీర్ణత సాధించి తదుపరి రౌండ్ కోసం విజయవాడ, గుంటూరులో కండక్ట్ చేయబడుతుంది. దానికి ఉత్తీర్ణత సాధించారు. అలాగే వీరికి కూడా త్వరలోనే నియామక పత్రాలు అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మా కాలేజీలో ఎవరైతే విద్యార్థులు చేరుతున్నారో వీళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ వారి సహకారంతో మేము కండక్ట్ చేస్తున్న ఈ ఉద్యోగ నైపుణ్యత పెంచడం కోసం, ఈ జాబ్ స్కిల్స్ పెంచడం కోసం ఉచితంగా శిక్షణ అందించడం, ఇలాంటివన్నీ కూడా మా మేనేజ్మెంట్ వారి ప్రోత్సాహంతో మేము చేయగలుగుతున్నాం. అలా చేయగలగడం వల్ల ఈరోజు మా విద్యార్థులు ఇంత పెద్ద మొత్తంలో విజయం సాధించారు. డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరిగినాయి. ఇంటర్వ్యూలో 75 మంది దాకా ఉద్యోగం సాధించారు. ఇంకో 80 మంది నెక్స్ట్ టర్మ్ కోసం వెయిటింగ్ పీరియడ్లో ఉంది. మా అధ్యాపకులు ఇచ్చే ట్రైనింగ్లో మంచి ఉజ్వల భవిష్యత్తులో పిల్లలు వెళ్ళాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు విద్యా సంస్థకి ఆద్యులు పొట్టి శ్రీరాములు గారు అయితే, దానికి ప్రేరణగా నిలిచినటువంటి దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ గారు డాక్టర్ కొంజేటి రోసయ్య గారు ఆశీస్సులు పడిన కళాశాల పేద ప్రజలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ, గ్రామీణ ప్రజలందరికీ చాలా తక్కువ ఫీజులతో విద్యను అందించడమే కాకుండా, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందించడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా ఇంతమంది కంపెనీల వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడే మన ప్రిన్సిపాల్ సార్ గారు అలాగే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి నరేంద్ర సార్ చెప్పారు, మా కళాశాల చదివిన విద్యార్థులందరికీ కూడా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాము. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణపై ఉన్నతికి దోహదపడే ఇంజనీరింగ్ కోర్సుల వివరాలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ లో కూలంకుషంగా వివరించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో జూనియర్ ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ గురువారం ఉల్లాసంగా కొనసాగింది. ఈ సందర్భంగా విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సులపై అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్ లో 400 విభాగాలు ఉన్నాయని వివరించారు. తల్లిదండ్రులు ఓ నమ్మకంతో తమ కళాశాల విద్యార్థులను జాయిన్ చేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. సందర్భంగా జూనియర్ ఇంటర్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని పంచాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతాకాంత్, జూనియర్ ఎన్టీఆర్ విభాగం అధ్యాపకులు పాల్గొన్నారు. And when you complete your degree, going to the bank examinations is a good option undoubtedly. అవి కాకుండా ఇంకా కెరీర్ మేకింగ్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. So the only thing what you need to do is you should have some clarity where you want to be. ఇందాక మేడం అడిగింది కూడా అదే. After 5 years, after the completion of your degree, where do you want to be? What do you want to be? You should have that clarity at this particular point of life. అది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం బియాండ్ దట్ తర్వాత ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏం చేయాలి, unless until you have that particular clarity, you cannot sustain in life. ఇందాక అన్నారు సక్సెస్ఫుల్. వాట్ యు మీన్ బై సక్సెస్ఫుల్? నువ్వు నెలకి 10,000 సంపాదిస్తే సక్సెస్ఫుల్లా, 1,00,000 రూపాయలు సంపాదిస్తే సక్సెస్ఫుల్లా, 10 లక్షలు సంపాదిస్తే సక్సెస్ఫుల్లా, లేదా నువ్వు ఒకటి కింద వర్క్ చేస్తే సక్సెస్ఫుల్లా, నీ కింద 10 మంది వర్క్ చేస్తే సక్సెస్ఫుల్లా? డిఫైన్ మీ సక్సెస్ ఏంటి? వాట్ డూ యూ వాంట్? Everyone want to be successful, but everyone should have a different definition for the success. That should be the life. And communication skills మీద every week few sessions గనుక జరిగినట్లయితే గనుక ఐఎమ్ ష్యూర్ మీరు ఎక్కడో ఉంటారు. ఏది లేకుండానే మీరు ఈ స్టేజ్లో మీరు ఇవాళ ఉన్నారు అంటే 95% ప్లస్ ఇంటర్మీడియట్లో స్కోర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 10th వరకు ఒక రకంగా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొంచెం కాంప్లికేట్ అవుతుంది మీకు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో కూడా మీరు ఇట్లా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నారు అంటే మీకు కాలేజ్ సైడ్ నుంచి కనుక ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ సపోర్ట్, ఎస్పెషలీ రిగార్డింగ్ యువర్ అకాడమిక్స్, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఓవరాల్ గ్రూమింగ్ కనుక ఉన్నట్లయితే కనుక యూ విల్ బి ద బెస్ట్ ఇన్ ద టౌన్. 1 వీక్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే ఇదేంటంటే ఒక ఎనర్జీ బూస్టర్గా తీసుకొని ఈ ఫేర్వెల్ పార్టీ అనేది మీరు ఈ 1 వీక్ నుంచి అయినా సరే పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో రిజల్ట్ ఎట్లన్నా రానివ్వండి, పూర్తి స్థాయిలో మీ ప్రయత్నం మీరు చేయండి. మనం పూర్తిగా మన కష్టం అనేది మనం పడితే ఆటోమేటిక్ రిజల్ట్ అదే వచ్చింది.
కూటమి పక్షాన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పెన్షనర్స్, ఉపాధ్యాయులు, విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం, వెల్లటూరు, పెద్దపులివరు, పల్లెకోన, సూరేపల్లి, ఐలవరం గ్రామాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ద్వారానే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పట్టభద్రులు, ఉద్యోగులందరూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా నిలవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ఆనందబాబు కోరారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం 5 ఏళ్లు పరిపాలన చేసేటువంటి నాయకుడిని మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్ ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి అతను ఇంటికి పంపించాం. ఇంటికి పరిమితం చేసే పరిస్థితి. ఎందుకంటే ప్రజా జీవితంలో కూడా పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. అంటే అంత దారుణాలు చేశారు రాష్ట్రంలో. అదేవిధంగా టీచర్స్గా, నాన్ టీచింగ్ స్టాఫ్గా ఉన్నటువంటి పెద్దలు మీరు కూడా మీ బంధుమిత్రులు కానీ ఇతరులతో మీకున్న పరిచయాలను కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మీరు సహకరించమని చెప్పి నేను అభ్యర్థిస్తాను. గెలుపు అనేది ఇలా ఉన్నటువంటి పాజిటివ్ వాతావరణం, అన్ని అనుకూల పవనాలే ఉంటాయి. గెలుస్తాం. చదువుకున్న పట్టభద్రులు మాత్రమే ఓట్లు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ విద్యులు, అన్నీ తెలిసిన వాళ్ళు, సమాజంలో 10 మందిని ప్రేరేపించి ప్రోత్సహించగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నవాళ్ళు, గౌరవప్రదమైనటువంటి వృత్తిలో టీచింగ్ ప్రొఫెషన్లో 10 మందిని బోధించగలిగినటువంటి పరిస్థితి, భావి పౌరులు తీర్చిదిద్దే పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకెళ్ళగలిగే పరిస్థితిలో ఉన్నటువంటి టీచర్స్గా మీరందరూ కూడా సంబంధించి ఉన్నటువంటి పరిచయాలు, సంబంధాలు, బంధువులు, మిత్రులు అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక మెజార్టీతో, మీకు తెలుసు ప్రథమ ప్రాధాన్యత ఓటు, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ మీ అందరికీ తెలిసిందే. 1 అనే అంకె ద్వారా ఆయన పక్కన 1 అనే అంకె వేసి ఓటు ఫేవర్గా చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందా జనార్దన్ తెలియజేశారు. గురువారం వేమూరు, కొల్లూరు మండల గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ విద్యావంతుడు, సీనియర్ రాజకీయ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ద్వారా పట్టభద్రుల సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చించే సత్తాగల నాయకుడని అన్నారు. విజ్ఞత కలిగిన పట్టభద్రులు సరైన ఆలోచన చేసి ఆలపాటిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వెలివల సాంబశివరావు, దళిత మోర్చా నాయకులు ఎల్లమాడి దాసు తదితరులు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కనుక మన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు, మాజీ ఉపాధ్యాయులు, మాజీ ఉద్యోగస్తులు, ప్రస్తుత ఉద్యోగస్తులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి యువత సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జరుగుతున్నట్లు మాజీ మంత్రి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మండలంలోని చంద్రపూడి ప్రియదర్శి విద్యా సంస్థలో బుధవారం రాత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు, సెక్రటరీ చందు విజయలక్ష్మి పర్యవేక్షణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మొదటి ప్రాధాన్యత ఓటు తమకు వేసి గెలిపించాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లు జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అరాచక పాలన జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడి వెంకట్రావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కేశమణి శ్రీ అనిత, ఉన్నం ఝాన్సీ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ తాడిపేని రామకృష్ణ, వల్లూరి నరసింహారావు, అంచె మారుతి, కాబోతు దేవదాస్, దేవరపల్లి చండి, నక్కా చిరంజీవి, పాటిపండ్ల కృష్ణప్రసాద్, ఏళ్ల జయలక్ష్మి, కురటాల సురేష్ పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్స్ కి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి, మెగా డిఎస్సి అని చెప్పి, ఒక్క టీచర్ పోస్ట్ కానీ, ఒక్క ఉద్యోగికి ఒక ఎంప్లాయ్మెంట్ కానీ లేకుండా చేపలు, రొయ్యలు మార్కెట్ అని, ఫిష్ మార్కెట్ అని చెప్పేసి మనకి ఐటీ మినిస్టర్ కానీ ఎలా ఉండేవాళ్ళో మనకు తెలుసు. అది గత పరిపాలన. ఇప్పుడు మన పరిపాలన వచ్చిన దగ్గర నుంచి మన లోకేష్ గారు అయితేనేంటి, చంద్రబాబు నాయుడు అయితేనేంటి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా అభివృద్ధి దిశగా ఆంధ్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అస్తవ్యస్తమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం ఈరోజు కూటమి నాయకత్వం. ఈ నేపథ్యంలో కూటమి నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం, సంఘీభావం తెలియవలసిన అవసరం ఈ రోజున మన మీద ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక ఈ రోజున ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మీరు ఒక అడుగు ముందుకు వేసి మరొకసారి కూటమి నాయకత్వానికి మనం మద్దతు పలికే నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే ఆ ఎన్నికని విజయం చేకూర్చాల్సినటువంటి బాధ్యత మనందరి యొక్క భుజస్కాల మీద ఉంది అని చెప్పి భావంతో ఎన్డీఏ కూటమి పోరాటంలో జరిగింది. దీనికి మళ్ళా మన నాయకులు చంద్రబాబు అని మనందరం కూడా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా రాజా గారికి ఎంతైనా మనకు అవసరం. ఎందుకంటే మన పట్టభద్రుల సమస్యల మీద పోరాడగల ఒకే ఒక నాయకుడు మన రాజా గారు. అంటే ఏ కార్యక్రమం ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకత్వాన్ని అందించేటటువంటి పరిస్థితి వాళ్ళ మన ప్రాంతంలో జరిగినాయి. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉంటూ, ముఖ్యంగా విద్యాశాఖ కూడా వారే ఇవాళ మంత్రిగా ఉంటూ మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో డైనమిక్గా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి ముఖ్యమంత్రి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేద్దాం, కూటమి పార్టీల నాయకుల పిలుపు. జేఈ మెయిన్స్ లో మెరిట్ ఫలితం సాధించిన పవన్ కుమార్ కి మానవతా సంస్థ అభినందనతో కూడిన తోడ్పాటు. అడ్వకేట్ హక్కులను హరించే అమెండ్మెంట్ బిల్లును నిలిపివేయాలి, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.